అందరికీ నమస్తే అండి. వక్రీకరించి చెప్పాలంటే మా జర్నలిస్ట్ సాయి తర్వాత ఎవరైనా సరే. రీసెంట్గా ఒక ఇష్యూ, ముంబై హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ ఇష్యూలో తన విశ్లేషణ ఏంటంటే ఆ పిల్ల మంచిది కాదు, ఆ పిల్ల గతంలో కూడా అనేక మందిని బ్లాక్మెయిల్ చేసింది, రేప్ కేసులు పెట్టింది, కొంతమంది పారిశ్రామికవేత్తలతో శారీరక సంబంధాలు పెట్టుకొని డబ్బులు వసూలు చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏ జోడించే కొట్టలు ఏ చెప్పించే కొట్టలు నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి వినిపిస్తా, వీడియో లెంత్ ఎక్కువ, అందుకని ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో అక్కడి నుంచి వినిపిస్తాను చూడండి. కన్నడం, పంజాబీ, హిందీ జిందాల మీదనే కేసు పెట్టింది. ఇప్పుడు ఈ నిన్నటి వార్తలు ఇవాళ వార్తలు చూస్తే తేలుతున్నది ఏంటి అంటే ఆ జిందాల మీద కేసు పెట్టినటువంటి అమ్మాయిని ఇక్కడ ఇద్దరు పోలీసు అధికారుల ద్వారా పిలిపించి జైల్లో పెట్టించి అమ్మాయి కేసు విత్డ్రా చేసుకునేటట్టు చేశారు. ఇందులో ఇద్దరు పోలీసు అధికారుల పాత్ర ఉంది. సజ్జల ఇదంతా నడిపించాడు, జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయించాడు అన్నాడు. అసలు విషయం ఏంటంటే వీళ్ళకి కూడా తెలియంది, ముంబై పోలీసులే ఎవరైతే ఈ అమ్మాయి కేసు పెట్టినటువంటి ఏరియా పోలీసులే అక్కడ కోర్టుకు నివేదించారు. ఈ అమ్మాయి ఎలాంటి ఆధారము లేదు, పచ్చి అబద్ధం చెప్తోంది, అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ కేసు పెట్టింది అని వాళ్ళే చెప్పారు. అప్పుడు ఎక్కడ పోలీసులు వచ్చి పట్టుకుని రాయించాల్సిన పని ఏంటి అంటేనే అర్థమవుతున్నది కదా. ఒకవేళ నిజంగా అట్లాంటి వేధింపులు అయితే ఆ అమ్మాయి ఖచ్చితంగా అక్కడ పోలీస్ కంప్లైంట్ పెట్టి ఉండేది. దాన్ని ఏమంటారు, పోలీస్ కంప్లైంట్ పెట్టింది. అక్కడ ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చేది, ఆ లెక్కలు చూపెట్టేది, ఆధారాలు చూపెట్టేది. వాటి రోజున ఆ అమ్మాయి విషయంలో ఎవడు దాచేది లేదు. ఇంకోటి, జిందాల్ది వాళ్ళ పేరే రాయగలిగినటువంటిప్పుడు ఇంకొకటి ఎక్కడ ఉంటుంది ఇందులో, ఒకటి జిందాల్ని మొదట్లో అమ్మాయి బ్లాక్మెయిల్ చేయాలనుకుంది. మేబీ అమ్మాయి ఇతను జిందాల్ ఆంధ్ర ఇది తీసుకోవాలనుకుని ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి హెల్ప్ తీసుకున్నాడంటే జిందాల్కి అక్కడ వాళ్ళే హెల్ప్ చేశారు పోలీసులు. ఇక్కడ హెల్ప్ ఏంటి అవసరం అంటే అమ్మాయి ఇప్పుడు ఏం చెప్పాడు, ముంబై పోలీసులు కోర్టుకి చెప్పారు, ఆ అమ్మాయి చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పేసి అని ఈయనే చెప్తాడు. పైగా ఏం చెప్తాడు, జిందాలకి ఎక్కడ పోలీసులు సహాయం చేయడం ఏముంది, అక్కడ పోలీసులే సహాయం చేశారు కదా అని చెప్తాడు. ఇక్కడ రెండు మాటలకే సంబంధం లేదు. ఇంకా చెప్తున్నాను చూడండి. పారిశ్రామికతలు మేబీ సంబంధాలు ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, పారిశ్రామికవేత్తలతో శారీరక సంబంధాలు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసే కాన్సెప్ట్ కనబడుతుంది ఇప్పుడు చూస్తే. ఎందుకంటే ఇప్పుడు విద్యాసాగర్ పేరు తీసుకొచ్చారు, ఇందులో ఇది అన్నారు, అక్కడ జిందాలు పెట్టారు. అంటే వాళ్ళతో చదువుగా ఉండి ఆ చదువుగా ఉన్నటువంటి దాన్ని చూపెట్టి పెళ్లి చేసుకుంటా లేకపోతే కనుక ఎంతో అంత డబ్బులు అడగటం అన్నట్టు. ఇది ఒక పెద్ద బ్లాక్మెయిలింగ్ డిమాండ్. ఈ మధ్యకాలంలో ఇది ఒక కొన్ని బ్యాచీలే తయారైపోయాయి, కొంతమంది తయారైపోయారు. మన తమిళనాడులో అరెస్ట్ కాలేదు, అట్లాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది తయారవుతున్నారు. ఇలాంటి దాంట్లో దొరికేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే దొరికేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇట్లాగా అంటే మనం మాట్లాడుకుంటున్న భాష అట్లా ఉంది, అంతకు తప్పించేది. నిన్నేమో అతను ఎవరు విద్యాసాగర్ మోసం చేశాడు, విద్యాసాగర్ అమ్మాయిని మోసం చేశాడని చెప్పారు. ఇవాళ జిందాలు మోసం చేశాడని చెప్తున్నారు. వాస్తవంగా ఏంటంటే వార్తలో ఒక వాస్తవం ఉంది, మూడు పాత్రలు ఉన్నాయి. జిందాలు, అదే సందర్భంలో అమ్మాయి, మూడవది పోలీసు. ఈ మూడు పాత్రలు నిజం. మరి వైసీపీ నాయకుడు విద్యాసాగర్ ఫోటోలు పంపించాడు కదా, న్యూడ్ ఫోటోలు పంపించాడు కదా, మెయిన్ క్యాండిడేట్ ఆయనే కదా. ఇక్కడ వైసీపీ నాయకుని తప్పించేసాడు, అమ్మాయి మీద నెట్టేస్తున్నాడు. శారీరక సంబంధాలు, బ్లాక్మెయిల్, డబ్బులు వసూలు చేసిన. కడుపుకి అన్నమా తినేది సాయి, నువ్వు గడ్డ నిజంగా మనిషి పుట్టక పుట్టలేదు. నువ్వైతే ఇన్నాళ్ళు నీ పైన ఒక అభిప్రాయం ఉండేది, మంచో చెడు, మరీ అంత బేవర్సగడి కాదులే, ఉన్నంతలో కొద్ది మేరకు పర్వాలేదు అనిపించేది. ఈ వీడియో చూసిన తర్వాత పూర్తిగా దిగజారిపోయాడు. ఇప్పుడు ఏదైతే పేటీఎం బ్యాచ్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఆ అమ్మాయిని, సేమ్ స్క్రిప్ట్, అదే స్క్రిప్ట్ తీసుకొచ్చి వీడియో చేసాడు. తర్వాత మరి ఏమనుకున్నాడు, వీడియో డిలీట్ చేసాడు. ఇప్పుడు ఛానల్లో వీడియో కూడా లేదు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ వీడియోని తిప్పేస్తుంది. ఇక ఇంకేముంది, జర్నలిస్ట్ అయి చెప్పేసి నువ్వు అంత పెద్ద అపర మీద ఒక ఆడపిల్ల మీద నువ్వు నిందలేసేస్తావా ఏమీ తెలియకుండా. ఎంతమంది బ్లాక్మెయిల్ చేసిందయ్యా, ఎవరు చెప్పాలి? ఒకవేళ నిజంగా పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి ఉంటే కనుక తిరిగి కేసులు పెడతారు కదా. ఎవరు పెడతారో, ఎవరైతే మోసపోయారో, ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిందో వాళ్ళు పెడతారు కదా. అవునా? నువ్వు బాణపట్టేసుకుని కూర్చుని లేనిపోయిన ఆరోపణలు చేస్తే సరిపోతా. ఎందుకు తీసుకొచ్చారయ్యా, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారయ్యా? ప్రభుత్వ పెద్దలు అనుమతులు లేకుండా, ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా ఒక కుటుంబాన్ని మొత్తాన్ని పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చేస్తారా?
ప్రభుత్వ గెస్ట్ హౌస్లో పెడతారా, జైలుకి పంపిస్తారా, చిత్రహింసలు పెడతారా? నిన్న చూసావా టీవీ5లో ఆవిడ ఏం మాట్లాడిందో విన్నావా? అసలు విన్నావా? లేదంటే వైసీపీ వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ చదివేస్తున్నావా? మనిషివే కదా, మనిషికి కదా పుట్టు, ఆ మాత్రం మానవత్వం లేదా నీకు? అంటే నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావు సాయి అలాగా? ఆ అమ్మాయి అందరితో శారీరక సంబంధాలు పెట్టుకుంటే డబ్బులు డిమాండ్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి అని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావా? ఇది జర్నలిజమే. ఇది జర్నలిస్ట్కి ఉండాల్సింది ఇదా? ఇవా విలువలు? నువ్వు చదువుకున్నావా అసలు? ఏ ఆధారాలతో చెప్తున్నావు? రేపు పొద్దున్న నీ మీద కూడా కేసు బుక్ అయితే నువ్వు ఏ ఆధారాలతో చెప్తున్నాయ్యా? ఎవరా పారిశ్రామికవేత్తలు? ఎంతమందిని అడిగింది? ఎంతమంది డబ్బులు తీసుకున్నావాడు? సాయి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే, ఒక కుటుంబాన్ని, ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడ పోలీస్ అధికారులు, అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు ఇక్కడికి. వాళ్ళకి ఏ అధికారం ఉందయా? సరే, జిందాల్ కేసుకు సంబంధించి కాదు, మరి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? వైసీపీ నాయకుడు ఉన్నాడనే కదా, ఏదో ఉందనే కదా. అసలు ఏం జరిగింది అనేది తేలుదు. కొన్ని రోజులు వెయిట్ చేయి. తొందరపడిపోతే ఎలాగా? అప్పుడు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఎలాగా? అంటే వీడు ఏమనుకుంటాడంటే వీడు చెప్పిందే రైటు, డైరెక్ట్గా ఆవిడే చెప్తుంది కదండి. ఎవరైతే అనుభవించారో వాళ్ళే చెప్తున్నారు. మమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారు, హింసించారు, మమ్మల్ని నరకం చూపించారు, చెప్తుందిగా, క్లియర్గా చెప్తున్నారు కదా. విన్నామా అసలు? ఎందుకు ఆ బతుకు? ఎందుకు మనకి ఏదో బతుకు దేనికి? ఎందులో దూకి సెత్తే కదా, పేడ వదిలిపోతే రాష్ట్రాన్ని పుట్టిన దేద్రు వదిలిపోద్ది. నీ ఇంట్లో ఆడపిల్లకి తెలగా మాట్లాడతావా? రేపు వద్దు నీ ఇంట్లో ఆడపిల్లకో లేదంటే మీ బంధువుల ఆడపిల్లకో ఇలాంటి సమస్య ఏదైనా వస్తే నా బుట్టడు ఎవడన్నా వచ్చి టపక్కమని ఆ ఆడపిల్ల మంచిది కాదు, 10 మందితో తిరిగింది, 10 మంది డబ్బులు తీసుకుంది, బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి మీ ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడితే నీకు బాధ కలగదా? ఆ మాత్రం బుర్ర వాడుతున్నావు అసలు? వాడట్లేదా? అంటే మీరు చెప్పేది నిజాలా? అవి నమ్మాలా? మరి వీడియో ఎందుకు డిలీట్ చేసావు కదా ఛానల్ నుంచి? లేనిపోయిన ఆరోపణలు వద్దు, ఊహాగానాలు వద్దు. అండ్ నువ్వేం హిందీ పండిత్వా? నీకు అసలు హిందీ వచ్చా? ఏదో ఒక్క స్టేట్మెంట్ చూపించు. ముంబై పోలీసులు చెప్పారని ఒక్క స్టేట్మెంట్ ఒకటి చూపించు. ఏ స్టేట్మెంట్ చూపిస్తాం మేము కూడా చూస్తాంగా. చదివి వినిపించు. లేకపోతే రికార్డెడే కదా, ఆన్ రికార్డ్ ఉంటాయి కదా. అక్కడ ఇంతకుముందు ఆవిడ కేసులు పెట్టిందా పెట్టలేదా, ముంబై పోలీసులు ఏం చెప్పారు అనేది కాదు ఇక్కడ ఇష్యూ. అక్కడ ఆ కుటుంబాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో ఆ ఇద్దరు పోలీసు అధికారులు వైసీపీ నాయకుల కోసం ఎందుకు అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడ టార్చర్ పెట్టాల్సిన అవసరమే ఉంది. ఎందుకు? అది కదా మ్యాటర్, అసలు మ్యాటర్ అది కదా. అంటే ఆవిడ జిందాల్ మీద కేసు పెడితే వీళ్ళని తీసుకొచ్చేమని ఉందా? కుటుంబాన్ని మొత్తాన్ని ఎక్కడుందా అలాగా? పైగా నువ్వు దానికి సమర్థన సిగ్గనిపిస్తుంది అసలు? మనిషివేనా నువ్వు? ఒక్కొక్కసారి మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకోవడం కూడా సిగ్గనిపిస్తుంది తెలుసా? చేయమాకు ఇలాంటి లోఫర్ విశ్లేషణ ఎప్పుడు చేయమాకు అసలు.